టెక్నాలజీ ఎంత విస్తరించినా సముద్రంలో చేపల వేట ఆధారంగా జీవిస్తున్న మత్స్యకారులకు కష్టాలు తీరటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట రూరల్ నుంచి ఇచ్చాపురం మండలం డొంకూరు వరకు 193 కిలోమీటర్ల తీర విస్తీర్ణంలో 11 మండలాల మత్స్యకారులు దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేకుండా వేట సాగిస్తున్నారు. ప్లాట్ఫారాలు, జెట్టీలు, హార్బర్లు లేకపోవడంతో చేపలను ఇసుకపైనే ఆరబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. కోల్డ్ స్టోరేజీలు లేక చేపలను తక్కువ ధరకే అమ్మాల్సి వస్తోంది. సాధారణ నెత్తాళ్లు చేప కిలో 400, కలవ చేపలు కిలో 200 ఉండగా ఇసుకపై ఆరబెట్టడం వల్ల క్వాలిటీ తగ్గి మరింత తక్కువ ధర వస్తోంది. స్థానిక మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్ గా వ్యవహరించి మత్స్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది గుజరాత్, చెన్నై, అండమాన్ వంటి సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. మత్స్యకారులకు ఫైబర్ బోట్లు, తెప్పలు, వలలు సబ్సిడీపై అందించాలని, తీర ప్రాంత గ్రామాల్లో మహిళలకు చేపలు విక్రయించేందుకు ఐస్ పెట్టెలు మంజూరు చేయాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.